ఇరాన్ ఇంధన వనరులపై దాడి చేస్తామన్న అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరికలను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారి మైక్ వాల్జ్ సమర్థించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లు పౌర అవసరాల కోసం మాత్రమే కాదని అవి రెవల్యూషనరీ గార్డ్స్ నియంత్రణలో ఉన్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కి ఇచ్చిన అల్టిమేటంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితి అమెరికా రాయబారి మైక్ వాల్జ్ ఆదివారం ఫ్యాక్స్ న్యూస్ మరియు సిబిఎస్ న్యూస్ ఛానళ్లతో మాట్లాడారు. ఇరాన్లోని గ్యాస్ ఆధారిత థర్మల్ పవర్ ప్లాంట్లు ముమ్మాటికి చట్టబద్ధమైన లక్ష్యాలే అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఇంధన వ్యవస్థలో ఎక్కువ భాగం ఆ దేశపు శక్తివంతమైన భద్రతా దళం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ప్స్ ఐఆర్జీసీ చేతుల్లోనే ఉందని వాల్జ్ ఆరోపించారు. అందుకే వాటిని లక్ష్యంగా చేసుకోవటంలో తప్పు లేదని ఆయన వాదించారు. అధ్యక్షుడు ట్రంప్ సరదాగా మాట్లాడడం లేదు, ఆయన తన గీసిన రెడ్ లైన్స్ కు కట్టుబడి ఉంటారు అని వాల్జ్ పేర్కొన్నారు. ప్రపంచ ఇంధన సరఫరాను లేదా ఆర్థిక వ్యవస్థను ఒక మతోన్మాద పాలన బందీగా ఉంచుతుంటే చూస్తూ ఊరుకోమని అమెరికా తేల్చి చెప్పింది. హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం ద్వారా ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తోందని, దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని వాల్జ్ హెచ్చరించారు. మరోవైపు ఇరాన్ ఇప్పటికే ఇజ్రాయెల్పై క్షిపణి దాడులతో విరుచుకుపడుతోంది. శనివారం రాత్రి జరిగిన దాడుల్లో డిమోనా అణుకేంద్రం సమీప ప్రాంతాలు దెబ్బతినడం ఉద్రిక్తతలను పెంచింది. ట్రంప్ విధించిన 48 గంటల గడువు సమీపిస్తుండటంతో సోమవారం రాత్రిలోపు హర్ముజ్ జలసంధి పునరుద్ధరించబడకపోతే యుద్ధం మరో ప్రమాదకర మలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటు అమెరికా దౌత్యవేత్తల హెచ్చరికలు, అటు ఇరాన్ ప్రతీకార వాగ్దానాల మధ్యప్రాచ్యం ఒక అగ్నిపర్వతంలా మారింది. మౌలిక సదుపాయాలే లక్ష్యంగా దాడులు జరిగితే అది కేవలం యుద్ధం మాత్రమే కాదు, మానవతా సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది.